హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై జాబ్స్ ఇన్ఫో. నేను ఈరోజు మీ అందరి కోసం కూడా ఒక మంచి జాబ్ ఆపర్చునిటీని అయితే తీసుకుని వచ్చాను. ఈ రోజే కాదండి, ఎప్పుడు కూడా నేను రీసెంట్గా పెట్టిన జాబ్స్ గురించే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. సో అలాంటి జాబ్ అప్డేట్స్ని మీరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరేం చేయాలో తెలుసా? ఎవరైతే మన ఛానల్ని న్యూగా విజిట్ చేస్తారో వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా. ఎప్పుడైతే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో అప్పుడు నేను డైలీ పెట్టే వీడియోస్ మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. చక్కగా మీ స్కిల్స్కి సెట్ అయ్యే జాబ్ చూసుకుని మీరు కూడా జాబ్కి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మరి ఇంకెంతకండి లేట్, మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ నా కోసం ఒక చిన్న పని అయితే చేసేయండి. ఏం లేదండి, చాలా సింపుల్. మన వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు మీ అందరి కోసం తీసుకొచ్చిన జాబ్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? చాలామందికి వీడియో ఎడిటింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. వీడియో ఎడిట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అంతెందుకు మనమే ఇప్పుడే మన ఫొటోస్ని ఎడిట్ చేసుకోవడం కానీ, చక్కగా ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తూ ఉంటాము. వీడియోస్ వస్తాయి, మిడిల్లో చక్కగా మీమ్స్ అనేవి వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. మూవీ డైలాగ్స్ తీసుకొచ్చి మిడిల్లో వీడియో మధ్యలో సింక్ చేస్తూ ఉంటారు, దానికి ఆడియో సింక్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఒక ఎడ్యుటెక్ కంపెనీ ఒక మంచి ఆపర్చునిటీని అయితే రిలీజ్ చేశారు. సో ఆ ఆపర్చునిటీ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. జాబ్ రోల్స్ ఏంటి, వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ కావాలి అనేది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసి మీకు కానీ ఈ స్కిల్స్ ఉంటే మీరైతే ఈ జాబ్కి ఎలిజిబులే. అప్లై లింక్ కూడా ఇస్తాను, మీరు కూడా అప్లై చేసుకోండి. అయితే మనం చూసేద్దాము ఈ జాబ్ ఏంటి అనేది. ఈ జాబ్ రోల్ ఏంటి అంటే వీడియో ఎడిటర్. ఇక్కడ మనం కంపెనీ చూసుకుంటే ఒక ఎడ్యుటెక్ కంపెనీ, ఇది ఎంగేజ్ పేర్స్ టెక్నాలజీ అని ఇచ్చారు. సో ఇది రీసెంట్గానే పోస్ట్ చేశారు. సో మీరు ఇప్పుడు ఈ జాబ్కి అప్లై చేసుకుంటే మీకు వెంటనే రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 0 to 1 years అండి, అంటే ఫ్రెషర్స్కి ఓపెనింగ్ అయితే స్టార్ట్ చేశారు. 4 ఓపెనింగ్స్ ఉన్నాయి. హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు, బట్ మనం అక్కడికి వెళ్ళి వర్క్ చేయం. వర్క్ అనేది రిమోట్ కాబట్టి చక్కగా మనం ఇంటి దగ్గర అయితే కూర్చుని వర్క్ చేసుకోవచ్చు. వీళ్ళు మెన్షన్ చేసిన శాలరీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. 2 to 4 lakh per annum అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. అంటే మన స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన శాలరీ. క్రియేటివ్ ఎడిటింగ్ స్కిల్స్ అనేవి మీకు ఉండాలి. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే వీఆర్ సీకింగ్ ఏ హైలీ క్రియేటివ్ అండ్ స్కిల్డ్ ఇండివిజువల్ టు జాయిన్ అవర్ టీమ్ హ్యాజ్ ఏ వీడియో ఎడిటర్. దిస్ పొజిషన్ రిక్వైర్స్ ఎక్స్పర్టైజ్ ఇన్ వీడియో ఎడిటింగ్ అండ్ ఫిల్మింగ్ హ్యాజ్ వెల్ హ్యాజ్ ఏ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంటర్నెట్ కల్చర్. చెప్పా కదండి ఆల్రెడీ, వీళ్ళ టీంలో ఒక వీడియో ఎడిటర్ వీళ్ళకి కావాలి. అంటే క్రియేటివ్గా థింక్ చేసి కాన్సెప్ట్ని క్రియేటివ్గా క్రియేట్ చేయాలన్నమాట. సో లైక్ ఎట్లా అంటే ముందు నేను చెప్పాను కదా, వీడియో మధ్య మిడిల్లో మనం చక్కగా ఈ మీమ్స్ యాడ్ చేయడం, ఆడియో సింక్ చేయడం, ఇలాంటివి అనమాట. ట్రెండ్స్, సోషల్ మీడియా ట్రెండ్స్ ఫాలో అవుతూ మనం ఈ వీడియో అనేది ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవచ్చండి. క్రియేటివ్, ఎంగేజింగ్ అండ్ హ్యూమరస్ మీమ్ వీడియోస్ బై కంబైనింగ్ వీడియో క్లిప్స్, ఇమేజింగ్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇన్ ఏ విజువల్లీ అపీలింగ్ అండ్ ఎంటర్టైనింగ్ మేనర్. ఆల్రెడీ నేను ఫస్టే చెప్పేశాను, వాళ్ళ వీడియో ఎడిటింగ్ మిడిల్లో మనం చక్కగా మూవీ డైలాగ్స్ సింక్ చేయడం కానీ, ఆడియో సింక్ చేయడం కానీ, అంటే చూసే ఆడియన్స్కి అట్రాక్టివ్గా అనిపించాలి. అలాగే ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది క్రియేట్ అవ్వాలి. సో అలాంటి టైప్లో మీరు క్రియేటివ్గా ఆలోచించి కాన్సెప్ట్ అనేది, కంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉండాలి. సో మరి ఇంకెంతకండి, ఇంకా చూద్దాం. రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చారు. ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ వీడియో ఎడిటర్ అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజ్, బట్ వీళ్ళు ఫ్రెషర్స్ని కూడా హైడ్ చేసుకుంటున్నారు. నేను చెప్పిన స్కిల్స్ అన్నీ మీకుంటే మీరు కూడా ఎలిజిబుల్. ప్రొఫిషియన్సీ ఇన్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ సచ్ యాజ్ అడోబే. మనకి చాలా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అంటే సిమిలర్ టూల్స్ని మీరు యూజ్ చేయాలి అంటే దాని మీద మీకు ఏదన్నా నాలెడ్జ్ ఉంటే మీరైతే ఈ జాబ్కి ఎలిజిబుల్. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంటర్నెట్ కల్చర్, మీమ్స్ అండ్ వైరల్ కంటెంట్ ట్రెండ్స్, ఇవన్నిటిని తీసుకొని మీరు చక్కగా వీడియో అనేది ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి, ఇక్కడ వీళ్ళు చెప్పారు కదా, క్రియేటివ్ థింకింగ్ అండ్ ద ఎబిలిటీ టు జనరేట్ ఇన్నోవేటివ్ మీమ్ కాన్సెప్ట్స్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ద ఎబిలిటీ టు వర్క్ కొలాబరేటివ్లీ విత్ టీమ్ మెంబర్స్. అంటే ఒక టీంతో మీరు కొలాబరేట్ అవుతూ వర్క్ చేస్తూ క్రియేటివ్గా థింక్ చేసి మీమ్ కాన్సెప్ట్స్ అనేవి క్రియేట్ చేసి ఓ వీడియోని అట్రాక్టివ్గా ప్రిపేర్ చేయాలి. చెప్పా కదండి, ఫన్ క్రియేట్ చేసేలా ఉండాలి మనం ఈ వీడియో ప్రిపేర్ చేసినా కూడా. సో చాలామందికి ఆ నాలెడ్జ్ అనేది ఉంటుంది మీమ్స్ ఎడిట్ చేయడం. సో అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. నెక్స్ట్ మనం ఇండస్ట్రీ టైప్ చూసుకుంటే ఈ లెర్నింగ్ ఎడ్యుటెక్ ఆల్రెడీ చెప్పండి. డిపార్ట్మెంట్ అయితే డిజైన్ డిపార్ట్మెంట్. రోల్ వీడియో ఎడిటర్. ఎంప్లాయ్మెంట్ టైప్ ఏంటి అంటే ఫుల్ టైమ్ పర్మనెంట్ బట్ రిమోట్ వర్క్. ఎడ్యుకేషన్ టైప్ ఎనీ గ్రాడ్యుయేట్. మరి ఇంకెంతకంటే లేట్, నేను చెప్పిన స్కిల్స్, రిక్వైర్మెంట్స్ ఇవన్నీ మీకుంటే డెఫినెట్గా మీరైతే ఈ జాబ్కి ఎలిజిబులే.
ఈ జాబ్ లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో వెంటనే వెళ్ళి జాబ్కి అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకునే ముందు మన వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.